అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివయ్య ఎడ్యుకేషన్ ఛానల్. ఈ రోజు అయితే మీరు చూస్తున్నటువంటి ఇన్ని బండ్లు కూడా ఆ యొక్క గ్రామం తరపున ఉన్నటువంటి బండ్లు. ఇవి కేవలం అమ్మకానికి కాదు పెట్టినటువంటి ఇన్నటి బండ్లు. మీరు కూడా ఒకే చోట ఎక్కడ చూస్తుంటారు, కేవలము ఎక్కడైనా మార్కెట్లో అయితేనేమి, లేకపోతే ఇంకా ఎక్కడైనా మీరు ఎక్కడైనా పరిస్థితులు జరిగితే ఆ విధంగా కనిపిస్తాయి. కానీ ఇప్పుడు మీరు చూసేటువంటి ఇవి కూడా ఈ యొక్క కేవలము పండుగ సందర్భంగా చేసుకున్నటువంటి రైతు సోదరుల యొక్క కార్యక్రమాన్ని మీకు పరిచయం చేయడానికైతే నేను ముందుకు రావడం జరిగింది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజల్ని, గ్రామ రైతు సోదరులను అడిగి విశేషం ఏంటనే తెలుసుకుందాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు బండి పరిగెత్తడం జరుగుతుంది. ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు? 42 కిలోమీటర్లు ఉంది. 42 కిలోమీటర్లు. మీరు ఎన్ని గంటలకు వచ్చారు నైట్? ఇక్కడ 1 గంటకు వచ్చినాము. ఎక్కడి నుంచి వచ్చారు? కాత్రికి గ్రామం. కాత్రికి గ్రామం నుంచి. అంటే ఇది దాదాపుగా ఎన్ని బండ్ల దాకా వస్తాయి? ఈ సంవత్సరం 12 అయినాయి. 12 బండ్లు. మరి మీవి ఎద్దుల దూళ్ళండి. ఎన్ని పళ్ళుతా ఉన్నాయి? ఇది 2 బండ్లు 4 బండ్లు. 2 పళ్ళు. మరి వీటికి ప్రాక్టీస్ ఉందా? ప్రాక్టీస్ ఉంది. ఓకే. మీరు ఇక్కడ ఎంత బరువుతో ఏమేమి తీసుకున్నారు? ఇక్కడ ఇవి అరటికాయలు వేసినామండి. ఇవి చెట్లు ఇవి వేసిన తర్వాత ఇంకా పరిగెత్తడం. అందరికి వేసిన తర్వాత అందరికైతే పరిగెత్తడం అంటే అందరూ ఒకేసారి వదిలేస్తారు? ఒకేసారి వదిలేస్తారు. ఓకే. ఇప్పుడు ఎన్నో సంవత్సరం మీరు కూడా ఇది పాల్గొనడము? మేము 1 సంవత్సరం, ఇప్పుడు 2వ సంవత్సరం. ఇది 2వ సంవత్సరం. ఎందుకు పాల్గొంటున్నారు? మాకు అవ్వ బాగా అయింది కదా, దానికోసమే పాల్గొంటున్నాం. ఓకే. మీ పేరు? రామలింగం. ఏ ఊరండి ఇది? కాత్రికి మండలం జిల్లా ఏది వస్తుంది? కాత్రికి గ్రామం, మండలం కౌతాలం జిల్లా. మరి ఇదంతా ఈ రోజు కూడా బండ్లు ఆగడానికి కారణం ఏంటి? మన పండుగ అన్న. పండుగ ఏం పండుగ అది? మరం పండుగ అని మన ఊరు పండుగ. సంవత్సరానికి ఒకసారి. మారేమ్మ కేవలం ఇట్లా పూజలు చేసుకుంటారా? ఏటా గిడ అలాంటివి అన్ని చేస్తారు. అన్ని అంటే ఒక్కింటికి ఎంత ఖర్చు రావచ్చు? ఒక్కింటికి దాదాపు అంటే 50,000 దాకా వస్తుంది. 50,000 దాకా. మరి ఈ రోజు బండ్లు రావడానికి ఇదేం కారణం? ఇది ఎందుకు పెట్టారు? మన పండుగ సంవత్సరానికి ఒకసారి చేస్తాం. సంవత్సరంకి ఒకసారి. అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తారు? పండుగ గుడికి వెళ్తాం. ఇక్కడ నుంచి గుడికి? ఏ గుడి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడో వెళ్ళొచ్చినట్టు? సిరుగుంపుకి పోయి నిన్న నైట్ పోయికేసి మంగళవారం పొద్దున్నే వచ్చి గుడికి పూజ చేస్తారు సాయంత్రం. అంటే ఈ మొత్తం కూడా ఎన్ని బండ్లు వెళ్ళాయి? 12 బండ్లు. సంవత్సరం వెళ్తుంటారా? వెళ్తారు. ఓకే. మరి ఇది ఏ సందర్భంగా నిర్వహిస్తారు, ఎప్పుడు చేస్తారు? ఎవరు మొక్కుబడి మనం మనకి బాగా వాళ్ళని కోరుకుంటే వెళ్ళొచ్చు. అది మరి అదే విధంగా మరి ఇప్పుడు వెళ్ళారు కదా ఈ బండి వాళ్ళకు, ఇవి కేవలం నార్మల్ గా తీసుకెళ్తారా, లేకపోతే మరి ఏమన్నా సాయంత్రం ఏమన్నా చేస్తారా? ఈ బజా వస్తున్నాయి, బ్యాండ్ డొల్లు వస్తాయి, ముందుంటాయి అన్ని దాని వెనకాలే పోవాలి. ఇంకా ఒకరి పాటు ఒకరు లైన్ పాటించాల్సిందే. లైన్ ఇదన్నమాట. ఇది చూశారు కదా. ఈ విధంగా అయితే మరి అన్నగారు మనకు చెప్పినటువంటి విశేషము. ఇది సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా. అది ఏ మాసంలో? జనవరి 1 లో జరుగుతుందా, 2nd? డిసెంబర్లో జరిగేది. ఈ సంవత్సరం అంటే జనవరిలో అయింది. అది డిసెంబర్ లాస్ట్, జనవరి 3-4 తారీఖు ఆ మధ్యలో జరిగేటువంటి ఈ యొక్క కాత్రికి గ్రామంలో అని చెప్పుకోవచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇక్కడ ఉన్నటువంటి తిలకించాలంటే మీరు పూర్తిగా వీడియో అయితే చూసేయండి. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. హీరో బైరో బ్లాక్ టైగర్ ఎగిరిపోతమ్మ ఇడిస్తే చించుడిమే.